భక్తమాసాలందరికీ కూడా విజ్ఞప్తి. కారణం ఏంటంటే మన ప్రాంతంలో సూర్యనారాయణమూర్తి వారి ఆలయం లేక ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలు వెళ్ళి గొల్లపురం కానీ, అలాగే పెద్దాపురం కానీ, అరసవెల్లి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు. అటువంటిది మరి 12 సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని 12వ వార్షికోత్సవం జరిపించుకుంటున్నాం. మరి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి సుమారు 100 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నప్పటి నుంచి కూడా ఎంతో ఆరోగ్యం చక్కగా ఉందని ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా సుమారుగా తక్కువ లెక్కేసినప్పటికీ కూడా 7-8 వేల మందికి అన్న సమారాధన జరుగుతుంది. సౌరయజ్ఞం కూడా జరుగుతుంది ఇక్కడ. అలాగే నవగ్రహాలను పూజ చేసుకొని కాలభైరవ స్వామివారిని కూడా దర్శనం ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మరి ఇటువంటి స్వామివారు మరి దేవుని కోనేరు వద్ద అటు 1 కిలోమీటర్లో లక్ష్మీనరసింహ స్వామివారు, 1 కిలోమీటర్లో విజయదుర్గామాత అమ్మవారు, మరి ఇటువంటి పంట పొలాల్లో ఒక ప్రక్కన పాండవుల కొండ, ఇవన్నీ ఉండడం కూడా ప్రకృతి పులకించిపోయే ఆలయం ఏదైనా ఉందంటే మరి మన సూర్యనారాయణమూర్తి వారి ఆలయం. మరి దాని గురించి మీకు అందరికీ తెలుసు. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రభాకర్ రావు గారి సారథ్యంలో మరి మేమందరం కూడా వెన్నట్టు ఉండి ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి విరాళాలు అందజేసి సుమారుగా ప్రతి సంవత్సరం 10,000 మందికి తక్కువ కాకుండా మరి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం, మరి చక్కగా ఆరోగ్యాలతో ఉండడం, ఇంకా ముందు కూడా ఆలయానికి ఇంకా అభివృద్ధి చేయాలని అందరూ కూడా ఆ గ్రామం ఈ గ్రామం అనుకుంటా పరిసర గ్రామాలన్నీ కూడా కలిసి వచ్చి ఈ స్వామివారి కృపలో పాల్గొంటారని, స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాం. ఇట్లు దేవుని కోనేరు వద్ద ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి ఆలయ కమిటీ కోరుకొండ, శ్రీరంగపట్నం.